కులాన్ని పెంచి పోషించే దేశం ఇది. అదే కదా మీకు కులాంకరం. మరి ఆ దళిత వర్గాల పిల్లల ఓట్లు మాకెందుకని అనరు ఎందుకురా? బోచుడికే కొడుకుకు కేసు పడాలి, దండగా ఇయ్యాలి. వాళ్ళ కుటుంబం వాళ్ళ ఇంట్లో ఆ పిల్ల పని చేస్తే ఎంత వస్తుందో అట్ట జీవిత కాలం ఇవ్వాలి, అంత డబ్బు ఇవ్వాలి. నా కొడక ప్రియుడు మోసం చేశాడని విషం తాగి దళిత యువతి చచ్చిపోయింది. ఇప్పుడు కాలకాయ గాలానికి ఇప్పుడు ఆయనకి అడ్డమే ఉందిగా. నువ్వు చచ్చిపోతువే అమ్మా, నువ్వేమో చచ్చిపోతువే. నువ్వు ప్రేమించినవో ఎట్టనో తప్పలేదు, ప్రేమించుకుర్రు. మరి నువ్వు చక్కగా చూసి ప్రేమించినవా చూడక ప్రేమించినవా అది నాకు ఇదంతా కాదు. ఫస్ట్ ఆయన ఓడు ఆ పిల్లగాడు మొనగాడు ఓడు అని పేరు చెప్పు నాకు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ ఏం జరుగుతున్నాయి అంటే కుల హత్యలు జరుగుతున్నాయి. కుల అహంకారంతో కుల హత్యలు ఎక్కువ జరుగుతున్నాయి. పిల్లలు మాట్లాడుకోవద్దు, పిల్లలు పెళ్లి చేసుకోవద్దు, మనిషిగా పుట్టుకో. మళ్ళీ అందరం ఒకటే. నీ ఓటు నాకు కావాలి కానీ పిల్లగాడైతొద్దు, పిల్ల అయితొద్దు. ఏం బతుకురా మీది? ఈ పెంచి పోషించేది వాడు, ఈ స్విచ్ పెట్టే గాడిద నాకు కొడుకోబడరా చెప్పు. వాడు నాకు పూర్తిగా చెప్పాలి, నాకు సగం చెప్తే మళ్ళా పిల్లవాడు పిల్లగాడవాడు. నిడమనూరు నల్గొండ జిల్లా ఉనియమ్మ మన జానారెడ్డి లాగా. ప్రియుడు తనను మోసం చేశాడనే ఆవేదనతో ఆమె కుమిలిపోయింది. జేవీర్ రెడ్డి తనను ప్రేమించాడని చెప్పి పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనకు తెలియకుండానే మరో యువతిని వివాహం చేసుకున్నాడనే మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు ధర్మారపు మల్లీశ్వరి అనే 27 ఏళ్ల దళిత యువతి. నల్గొండ జిల్లా నిర్మూరు మండలం ఇదేంది బొక్కముంతల పహడ్ గ్రామం. ఈమెం చేస్తుందంటే సరూర్ నగర్లో హాస్టల్లో ఉంటుందంట. ఇక నిమ్స్లో స్టాఫ్ నర్స్గా పనిచేస్తుందంట. డాక్టర్ బొక్కంతమండ మండలం గ్రామానికి చెందిన కుక్కల జాన్ రెడ్డి అనే యువకుడు అనే యువకుడు హైదరాబాద్లోని ఒక రిహాబిలిటేషన్ సెంటర్లో పనిచేస్తున్నాడు. ఇక మల్లీశ్వరి జాన్ రెడ్డి కొన్నేళ్ళుగా ప్రేమించుకుంటున్నాడట. మల్లీశ్వరికి చెప్పకుండా జాన్ రెడ్డి మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఇది తెలిసి డిప్రెషన్లోకి వెళ్ళిన మల్లీశ్వరి ఇక హాస్టల్లోని మరుగుదొడ్లలోకి వెళ్ళి విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవి చచ్చిపోయింది. ఇప్పుడు ఆయనకి ఏమైంది? ఆడు మంచిగా లేడు అలకగా. నువ్వు బతుకుని చెప్పాలి అవన్నీ. నువ్వు చెప్పవు అది ప్రేమిస్తువి. వాడు నిన్ను వాడుకున్న రోజులో వాడుకోనో మోసం చేసో చేసుకుంటున్నాడో నమ్మవలికిండో నువ్వు ఒకటే ఊరుగా మా రెడ్డి గారుగా మా పటేల్ అని నువ్వు నమ్ముతివి. అమ్మా ఇది కులము, దేశమే కులం. కులాన్ని పెంచి పోషించే దేశం ఇది. అమ్మా నువ్వెట్టా రెడ్డి గారిని ప్రేమిస్తా అనుకున్నావు? నువ్వెట్ట నమ్మినావు? వాడెట్ట చేసుకుంటాను అన్నాడు. వాడు చేసుకుంటా అంటే నువ్వెట్ట నమ్మినావు? లాస్ట్కు నువ్వు పానం తీసుకుంటే వాడు ఇంకో పెళ్లి చేసుకునే ఆమెతోటి మంచిగా సంసారం చేస్తుండే. ఇప్పుడు నువ్వు బలి అయిపోయి ఇంకా అడ్డు లేకుండా కాలే అంటే నీకు డౌట్ రావచ్చు. అట్లా చేసినందుకు వాని మీద కేసు పెడితే శిక్ష పడుతుంది తాత అంటావు. శిక్ష ఎన్ని రోజులు పడుతుంది? రాజ్యమే వాళ్ళది రా ఆయన. జాన్ రెడ్డి ఈ పిల్లగాని పేరు కూడా జాన్ రెడ్డి. ఆడ ఉన్నది కూడా జానారెడ్డి, రఘువీర్ రెడ్డి, జయవీర్ రెడ్డి. ఆ ప్రాంతమే మీద రెడ్డిలు అంతా కలిసి రెడ్డి పిల్లగాని బయట వేసుకోరా? రాజ్యం రెడ్డిదేనా? ఏమనాలి ఇది? ఈ బుజ్జి ఒకతే కాదు, ఈ రాష్ట్రంలో మొత్తం అయ్యే హత్యలు సూర్యాపేటలో కాలే, మొన్ననే చంపిరిగా 7 కాడికి మిదాల కూడా లాయగా అయిపోయాయి. నిన్న ఇక్కడ మాబినార్కి అక్కడ గప్పుడు ఒకటి ఏదో నరికి చంపి అది బాయ్. ఏది కాదని ఏడైతలేదు. కులము ఈ కులాన్ని పెట్టిన నా కొడుకు కూడా పెట్టిపోయాడు, చంపుతుండు. మనుషులు ఉట్టిర్రా. మొగ అయితే చాలు ఇష్టపడతారు, చేసుకుంటారా. లత్కోరుగాలుగా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మోటుగా ఊళ్ళల్లో ఆరాలు చదువుకున్న వాళ్ళు వాళ్ళకి తెలియదా? ఆ గద్ద ఇప్పుడు ఏంది ఆ పిల్ల చదువుకుంటుంది దవాఖానలో డాక్టర్ అమ్మ. మరి వాడేం చదువుతుండో? వాడు చదువుకొని ఇద్దరు ఒక కూర అనుకుర్రా ఎట్టనో ఇష్టపడరు. మరి చేసుకుంటే ఏమైందిరా అంటే మీద ఆ బాధ ఏంది? మాది వాళ్ళ పిల్లని దళిత పిల్లని చేసుకుంటామా అంతే. అదే కదా మీకు కులాంకరం. మరి ఆ దళిత వర్గాల పిల్లల ఓట్లు మాకెందుకని అనరు ఎందుకురా? బోచుడికే వాళ్ళ ఓట్లు మాకెందుకని అనరు ఎందుకురా? పిల్లని చేసుకునే కాడికి వస్తేనేమో ఎందుకని అంటది. మరి ఓట్లు ఎందుకు అడుగుతుర్రా? సిగ్గి శరం ఉన్నాదురా మీకు? మీరు మనుషులు అయితే ఓట్లు అడగకుట్టుకోరాదు. ఆ పుట్టుక పుడితే పిల్లొద్దు కానీ ఓటు కావాలట. ఏస కొడుకులకు సిగ్గి లేదు, ఏపించుకుంటాను కూడా సిగ్గి లేదు. రెండు అంటున్నా, సిగ్గి లద్ద శరం తప్పి ఏస కొడుకుకి సిగ్గి లేదు, ఏపించుకుంటానికి సిగ్గి లేదు. ఎట్లా నీ ఇంట్లో ఉంటే నీ ఇంట్లో నీ పిల్లో అక్క అయితే తెలుసు, నీ బిడ్డ అయితే తెలుసురా మీకు. ఆయన ఇంట్లో
మన ఇంట్లో కాలే కాలొల్లి మన ఇంట్లో మన పిల్లకైతే ఆ కుటుంబానికి అయితే తెలుసు మీకు అలా బాధ అంటే ఏందో. ఇప్పుడు వాళ్ళకి పిల్లలు లేకుండా పోయా, చేతికి ఎదిగిన పిల్ల చచ్చిపోయా, ఆ కుటుంబం బాధ ఏం కావాలి? ఏమైతే చెప్పు జాన్ రెడ్డి, నీకాడ పైసలు ఉంటూ ఉండొచ్చు, ₹1,00,00,000 ఉంటాయి, అవి ఎట్నో అట్నో ఇస్తావు, నీ మీద కేసు పెట్టినా ఆ కేసు ఎట్నా తీసుకుంటావు, లోపల ఒప్ప చెప్తావు, మీకు దానికి ఇస్తా అంత ఇస్తా, నా తప్ప అయింది ఒప్ప అయింది అని 2 చెంపలు వేసుకుంటావు. వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏమనుకుంటారు, బతకలేక సరే పోతే పోయింది ఇన్ని పైసలు వస్తాయి. మళ్ళీ దళారులే మాట్లాడతారు ఇదంతా. చేతి కింద దళారు కాలు పోయి ఏమమ్మా పోయింది అయ్యింది పోయింది ఇక పైసలు వస్తాయి తీసుకో, నువ్వు ఇది తీసుకొని పోయిన పిల్ల రాదు, కేసు పెడితే ఏమొస్తుంది? కేసు పెడితే ఉత్తగానే అవుతుంది, ఆడ అండ్లో పడతాడు, ఏం రాదు మనకు. చెయ్యి అమ్మ నేను చెప్తే ఏదారు మీరు ఇన్నో అన్నీ వస్తాయి తీసుకొని నిమ్మలాంగా కూకోరు, ఆడు బయట ఉంటాడు. కొడుకుకు కేసు పడాలి, దండగా ఇయ్యాలి. వాళ్ళ కుటుంబం వాళ్ళ ఇంట్లో ఆ పిల్ల పని చేస్తే ఎంత వస్తుందో అట్ట జీవితకాలం ఇవ్వాలి వాళ్ళకు, అంత డబ్బు ఇవ్వాలి. నా కొడక నీకు శిక్ష పడాలి, ఇది చెప్పాలి. మొనగాడు కూడా ఉంటే శిక్షే పడాలి. వాళ్ళ కుటుంబానికి ఆ పిల్ల లేని లోటు ఎంత అయితే ఉందో పని చేస్తే వస్తుందో అది జీవితకాలం వాళ్ళ కుటుంబానికి వెచ్చించాలి, అది మాట్లాడాలి. దొంగ ఏందిరా ఇది? రెడ్డి వై ఉంది దళిత అమ్మాయిని ప్రేమిస్తే అప్పుడు తెలవలేదురా మాదిగోళ్ళ అమ్మాయి దళిత అమ్మాయి అని తెలవలేదురా భోషుడు నీకు? నువ్వు రెడ్డి అయితే అట్ట చేస్తావు, వేరే అమ్మాయిని చేసుకుంటావు, నువ్వు చేసుకుంటావా? బతుకురా నా చెప్పు. జానారెడ్డి, రఘువీర్ రెడ్డి, జయవీర్ రెడ్డి వాడిని పండబెట్టి తొక్కురు, మీ ఓడేనాటాడు. తొక్కుతారా మీరు? కాపాడతారా? వెనకేసుకుంటారా? తొక్కుతారా? జవాబు ఉందా? నీ నిర్మన్నూరులోనే జరిగిందట అది. రాష్ట్రంలో మొత్తం అవే అవుతున్నాయి. అసలు పిల్లలు మీరు కూడా ఎందుకు చేస్తున్నారు అట్లా? అవసరం లేదు. ఈ దేశమే కుల దేశం, కులాన్ని పెంచి పోషించేది. కులము మతము రెండే నడుస్తున్నాయి. ఈ కులము మతం రెండిట్లలో పెరిగి పెద్ద అవుతుర్రు. పెరిగి పెద్ద అయ్యి అమ్మ లేదు, అక్క లేదు, చెల్లె లేదు, బామాడిది లేదు, బామ లేదు, సస్తనే ఉన్నాం, పోతూనే ఉన్నాం. మనిషిగా పుట్టినవరా ఈ భూమి మీద, ఆడ మొగ రెండే, ఆడ మొగ. విన్నవా? ఈ కులము ఆ కులం పెట్టిరిగా కులాలు నడుస్తున్నాయో కానీ చదువుకున్న వాళ్ళుగా ఇష్టపడరు. మన వాళ్ళ ప్రేమను ఏమన్నావురా? చూడబుద్ధి కాకపోతే వదిలేసి అడగొట్టరు, అదురా ఇంట్లోకెళ్ళి ఎక్కడో పోయి సస్తారు బత్తరు. అట్లా వదిలేసుకున్న వాళ్ళు ఎంతమంది లేరు? మీకు చూడబుద్ధి కాకపోతే వదిలేదు, కానీ సంపుడు ఎక్కడదురా, సచ్చుడు ఎక్కడదురా? ఎక్కడదురా? ఈ బాధలు పాడుగాను ఎట్ట పోతాయి రేవి? దీనికి ఒక అద్దు లేదు పద్దు లేదు రాష్ట్రానికి. ఇట్లా చేస్తే ఇట్లా అవుతుందని కూడా చెప్తుండా? చెప్పట్లే. రాజ్యం చెప్పాలి కూడా, జాగ్రత్తలు కూడా చెప్పాలి, మంచి చెప్పాలి, చెడు అయితే ఏం చేయాలి? అద్దున పెట్టాలి, భయం పెట్టాలి, చట్టం లెక్కలు ఉండాలి. లెక్కలు లేకపోతే ఇట్నే అవుతుంది.